నమస్కారం. మీ అందరికీ స్వాగతం మా మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మనం ఒక మంచి ఉపాధ్యాయుణ్ణి ఎలా గౌరవించాలో ఒక అందమైన కథను వినబోతున్నాము. ఆచార్య దేవోభవ. మన భారతీయ సాంప్రదాయంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత పూజనీయంగా భావించే వ్యక్తి గురువు. ఆచార్య దేవోభవ అంటూ విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కీర్తిస్తాం. నిజం చెప్పాలంటే మన తల్లిదండ్రుల కంటే గురువులకే మన గురించి ఎక్కువ తెలుసు అనుకోవటంలో ఎలాంటి సందేహం లేదు. మన తెలివితేటలు, ఆలోచనల గురించి గురువులకి పూర్తిగానే తెలుస్తుంది. చదువు మీద శ్రద్ధ తగ్గినట్టు అనిపించినా, మనసు పక్కదారి పట్టినట్టు గుర్తించినా దండిచ్చేస్తారండోయ్, సరైన దారిలో నడిపిస్తారు. అందుకే గురువుని మించిన దైవం లేదంటారు. సరే, మరి ఉపాధ్యాయుల గౌరవం ఎంత ముఖ్యమో ఈ కథ ద్వారా తెలుసుకుందాము. ఒక ఊరిలో రమేష్ అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు. రమేష్ తన విద్యార్థులను ఎంతో ప్రేమించేవాడు. అతను వారికి మంచి పాఠాలు చెప్పి వారి భవిష్యత్తు కోసం కష్టపడేవాడు. రమేష్ తన విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి ప్రోత్సాహం ఇచ్చేవాడు. ఒకరోజు రమేష్ తన విద్యార్థులకు ఒక కొత్త పాఠం చెప్పాడు. విద్యార్థులు ఆ పాఠాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించింది. అది గ్రహించిన రమేష్ వారికి సహాయం చేసి పాఠాన్ని సులభంగా అర్థమయ్యేలా చెప్పాడు. విద్యార్థులు రమేష్ ఉపాధ్యాయుడి ప్రేమను చూసి అతన్ని గౌరవం ఇచ్చారు. రమేష్ తన విద్యార్థుల విజయాన్ని చూసి ఎంతో ఆనందపడ్డాడు. అతను ఎప్పుడూ విద్యార్థుల కోసం కష్టపడుతూ వారికి మంచి పాఠాలు చెప్పి వారి భవిష్యత్తు కోసం కృషి చేసేవాడు. కథ బాగుందా మరి? ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మంచి ఉపాధ్యాయుణ్ణి ఎలా గౌరవించాలో మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. ధన్యవాదాలు.